సత్యదీక్ష జీవితంలో ఒక్కసారైనా ఆచరిస్తే ఎన్నో జన్మల ఫలితం లభిస్తుంది. రాష్ట్రంలోనే తెలుగు ప్రజల ఆరోగ్య దైవమైన పూజలు అందుకుంటున్న శివకేశవులకు నిలయమైన శ్రీ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యదీక్ష తీసుకున్న స్వాములందరికీ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, వంశపారంపర్య ధర్మకర్త ఐవి రోహిత ఆధ్వర్యంలో దీక్ష మొదటిలో వస్త్రములు, మాలలు ఇవ్వడంతో పాటు దీక్ష విరమణ రోజు పడిపూజ కార్యక్రమం నిర్వహించి వారికి కావలసిన పూజా సామాగ్రి అంతా దేవస్థానం సమకూర్చింది. ఇరుముడులు స్వామివారికి సమర్పించిన తరువాత ఉచిత సామూహిక వ్రతాలు కూడా సత్యదీక్ష ఆచరించిన ప్రతి స్వామికి దేవస్థానం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సత్యదీక్ష తీసుకున్న స్వాములలో ఆధ్యాత్మిక భావన మరింత పెరిగిందని దేవస్థానం భావిస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసానికి నెల రోజుల ముందుగానే సత్యదీక్ష ప్రచార రథాన్ని ఊరువాడ ప్రతి గ్రామంలో పల్లె పల్లె ప్రచారం చేస్తూ సత్యనారాయణ స్వామి వారి వైభవం మహిమలు చాటి చెప్పే విధంగా ప్రచారకర్తలను నియమించి ప్రచారాన్ని సాగిస్తారు. ఈ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసం రోజున వచ్చే మహానక్షత్రానికి అందరూ కూడా సత్యదేవుడు దీక్షాదారులందరూ కూడా దీక్షా విరమణ చేస్తారు. అంటే ఆశ్వయ మాసంలో వచ్చినటువంటి మహానక్షత్రం రోజున అందరూ కూడా చాలా మంది భక్తులు సత్యదీక్ష తీసుకుని 27 పూర్తయినటువంటి కార్తీక మాసంలో వచ్చే మహానక్షత్రం రోజున సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఆ సత్యదీక్ష విరమణ చేస్తారు. అందుకు గాను ముందు రోజు సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పడిపూజా కార్యక్రమాన్ని దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ పడిపూజా కార్యక్రమానికి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అడ్డదేగల నుండి పవనగిరి స్వామి వారు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజల చేత ఈ సత్యదీక్ష వేయించుకుని ఏర్పాటు చేస్తారు. ఆ సత్యదీక్ష చేసినటువంటి ఆ గిరి ప్రజలందరూ కూడా గిరిజనులందరూ కూడా సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి ఈ ముందు రోజు అంటే మహానక్షత్రం ముందు రోజు రాత్రి వచ్చి పడిపూజా కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారు 800 నుండి 1000 మంది దాకా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సత్యదీక్ష మొదటి రోజు మహానక్షత్రం రోజున దీక్ష విరమణ చేస్తారు. వారి కోసంగా దేవస్థానం వారు అన్ని పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తారు. వారి కోసంగా ఈ పడిపూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత వారికి అల్పాహారం ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు ఈ సత్యదీక్ష తీసుకున్న ఆ సత్య భక్తులందరికీ కూడా ఉచితంగా దేవస్థానం వారు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. చాలా మంది భక్తులు సుమారు 15 మంది దాకా ఈ స్వామివారి దీక్ష తీసుకున్న భక్తులందరూ కూడా రేపటి రోజున అంటే మహానక్షత్రం రోజున స్వామివారి సన్నిధిలో వ్రతాలు ఆచరించి సత్యనారాయణ స్వామి వారికి దర్శించి తెలియజేస్తారు. నా పేరు నవమి కృష్ణబాబు. సత్యదీక్ష ప్రసారవేత్తని. నేను ప్రతి గ్రామం తిరిగానండి. ఈ దీక్ష విజయవంతం అవ్వాలని, సత్యదీక్ష జీవితంలో ఒక్కసారైనా ధరించాలని, ప్రతి సత్యస్వామి దీక్ష ధరించాలని ప్రతి గ్రామం తిరిగానండి. అలాగే ఈ దీక్ష ఫలితం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవులు చేసిన దీక్ష ఫలితం దక్కేదండి. ఇది కార్తీక మాసంలో సోమవారం మకర నక్షత్రం రోజు మీరు దీక్ష చేస్తారండి. మళ్ళీ మకర నక్షత్రం వరకు దీన్ని నక్షత్ర దీక్ష అంటారండి. 27 రోజుల దీక్ష. అలాగే ప్రతి గ్రామం తిరిగానండి. మన ఏ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కూడా సోమవారి ప్రసార రాగానే అలా కోనసీమ జిల్లా వాడపిల్లి ఇవన్నీ కూడా తిప్పేయండి. దైలాశ్వరం ఇవి. అలాగే దైలాశ్వరం నేను ప్రతి గ్రామం తిరిగానండి. అలాగే దైలాశ్వరం ఈ మాటలు దైలాశ్వరం ఈ మాటలు గురిపూడి అండి. దైలాశ్వరం 2 మాటలు ముందుకు వచ్చారండి. నేను చెప్పిన మాటలు ఇప్పుడు 52 మంది అయ్యారండి. ఆ గ్రామంలో కూడా గ్రామత్వం 2 సార్లు గ్రామత్వం జరుపుతుంది. భక్తులు కూడా అధికంగా పెరిగారు. ప్రతి రీతులు కూడా సత్యస్వామి అంటే రేపు తెలిసిన భవన చేసి సత్యనారాయణ స్వామి తీసుకువెళ్ళండి. మనం ఒక్క రోజు రాత్రి చేస్తేనే అంత ఫలితం వస్తాయి స్వామివారికి. అలాగే 27 రోజులు చేసినట్టుంటే స్వామివారి దీక్ష ఫలితం సత్యనారాయణ స్వామికి అంత అనుభవం వస్తుందండి. అలాగే పూరిపూడి తిరులంపూడి ప్రతి గ్రామం గద్దమేడ చుట్టుపక్కల అందరూ కూడా దీక్ష ధరించారండి. సత్యదేవ చాలా విజయవంతం అయిందండి. అలాగే దేవస్థానం వారు
ఇలా తడి పూజ కూడా ఏర్పాటు చేయడం, తడి పూజలో కూడా ఏ సదరంలో ఈ సదరం అందరికీ కూడా అన్ని తాయేపల్లి ప్రెసిడెంట్ చూద్దా ఏ గారు ఏర్పాటు చేశారని గవర్నమెంట్ గారు వారాలో ఈ దేశ మరి అంత విజయవంతం అయింది. జై సత్యమా, జై జై సత్యమా. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.